హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనమును చూద్దామా. అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని పిల్లలమైన మనము ఈవెన్ ఎవరు కూడా అబద్ధం ఆడకూడదంట. అబద్ధ సాక్ష్యము ఎవరి మీద కూడా పలకకూడదంట. అబద్ధం ఆడు పెదవులు దేవుని దృష్టికి హేయములంట. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధం ఆడేవారు, అబద్ధ సాక్ష్యములు పలికేవారు నశించిపోతారని, వారు శిక్ష నొందుతారని, వారు నరకము పాలవుతారని, నిత్యము అగ్ని ఆరని పురుగు చావని ఆ చోటుకు వెళ్ళి వారు రెండవ మరణమును పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరైతే సత్యమును పలుకుతారో, సత్యమును ప్రేమించి సత్యమును జరిగిస్తారో, దేవుని సత్యమైన మార్గములో నడుస్తారో వారు ఆయనకి ఇష్టలంట. వారిని ఆయన ప్రేమిస్తున్న దేవుడంట. చూడండి, అననీయ సప్పీరాలు ఒక చిన్న అబద్ధము ఆడి పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వారై వారు మరణమును పొందారు. కానీ దేవుణ్ణి ప్రేమించి సత్య మార్గంలో నడిచిన వారందరూ కూడా వారి నామము ఇహమందును పరమందును కొనియాడబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, అబద్ధమును ఆడుట మాని సత్యమును ప్రేమించి దేవుని యందు భయభక్తులు గలవారై జీవిస్తూ సత్యమును పలకండి. అప్పుడు దేవుడు మీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మీ నామము కూడా, మీ కీర్తి కూడా అనేకులకు దేవుని ఆశీర్వాదం వలన వ్యాప్తి చెందుతుంది, విస్తరిస్తుంది. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.